బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 4వ వార్డులోని బాలకృష్ణ గిరిజన కాలనీ భగత్ సింగ్ కాలనీలో టీడీపీ నేత సూరా శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కౌన్సిలర్ ప్రత్యూష, స్థానిక టీడీపీ నాయకులు పంగులూరి కిషోర్ కుమార్, ఉసురుపాటి ప్రసాద్ ఇంటింటికి వెళ్లి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని స్థానికులను అభ్యర్థించారు. టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ప్రశాంతిరెడ్డిని ఎమ్మెల్యేగా, ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా సూరా శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే వార్డులోని ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గూడపల్లి కాలువ వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేసుకున్నారు. గతంలో కాలువ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కానీ పనులు ప్రారంభించడంలో జాప్యం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అధికారంలోకి రాగానే కాలువ నిర్మాణ పనులను శరవేగంగా ప్రారంభించి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వార్డులోని సైడు కాలువల సమస్యలను కూడా స్థానిక నాయకులతో కలిసి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ పనులన్నీ జరగాలంటే ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని స్థానికులను కోరారు. టీడీపీ నాయకులు గుత్తా సీనయ్య, పుట్టా రంగనాథం, నందకుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాముడు లాంటి చంద్రన్న కావాలా, లేదంటే రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, కానీ ఈ లోకేష్ మూర్ఖుడు. మే 13 జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కోవూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఎన్డీఏ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఎన్డీఏ పక్షానికి నిలబడుతున్నారు. వారి గెలుపు కోసం ఇందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో 4వ వార్డులో ఈరోజు తిరగడం జరిగింది. తిరుగుతున్న ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు కొన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుంది. ఇవన్నీ కూడా తీర్చడానికి ఇవన్నీ కూడా తీర్చడానికి ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. ప్రధాన సమస్య ఇక్కడ ఉన్నటువంటి కాలువ, గుడపల్లి కాలువ. ఈ గుడపల్లి కాలువ చాలా రోజుల క్రితం టెండర్లు అయినాయి.
కానీ దాన్ని ఎందుకని ఆగింది. వేయించింది కూడా నేనే టెండరు వేయించి ఇచ్చాను కొందరికి, కానీ దాన్ని చేయలేకపోయారు. ఎలక్షన్ అయిపోతానే ఆ కాలువను కూడా నిర్మాణం చేయించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి కూడా హామీ ఇచ్చాం. టెండర్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గుడపల్లి కాలువను కూడా చేయించి వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని హామీలు కూడా అవి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి అన్నీ చేసేదానికి కూడా తోడ్పడతామని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాం. ఈ కాలువ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాం. అయితే టెండర్ అయిపోయి కూడా 1.5 year అయిపోయింది. ఈ అరకు చేసేసి ఉండాలా, కానీ ఎందువల్ల ఆగింది దాన్ని అయితే ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేపించేస్తాం.